నమస్కారం. మన తాతల కాలంలో కారు కొనడం అంటే అది ఒక ఊరికే పెద్ద విశేషం. తల్లిదండ్రుల కాలానికి వచ్చేసరికి అది ఒక హోదాగా మారింది. కానీ ఈరోజు అంటే 2026లో కారు కొనడం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ఆర్థిక నిర్ణయం. పెట్రోల్ బంక్ ముందు నిలబడి ధరల బోర్డు వైపు చూస్తున్న ప్రతిసారి మనసులో ఒకటే ప్రశ్న, తప్పు చేశానా, ఇంకో ఆప్షన్ ఉంటే బాగుండేదా అని. ఈరోజు ఈ 60 నిమిషాల సుదీర్ఘ ప్రయాణంలో మనం పెట్రోల్ అలాగే సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఉన్నటువంటి మాయాజాలాన్ని, లెక్కలను మరియు పచ్చి నిజాలను విడమర్చి చెప్పబోతున్నాం. ప్రస్తుతం ప్రపంచం ఒక వింత పరిస్థితిలో ఉంది. ఒకవైపు కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు యుద్ధాల కారణంగా ముడి చమురు సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. భారతదేశం వంటి దేశాల్లో మధ్యతరగతి జనాభా పెరుగుతోంది, వారి అవసరాలు పెరుగుతున్నాయి, కానీ ఇంధన వనరులు మాత్రం పరిమితం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్, ఫ్లెక్సీ ఫ్యూయల్, హైడ్రోజన్ వంటి మాటలు వినిపిస్తున్న క్షేత్రస్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉన్నవి మాత్రం పెట్రోల్, సిఎన్జి మరియు ఈవీలే. ఈ మూడింట్లో మీ ఇంటికి ఏది రావాలి? పెట్రోల్ ఇంజన్ అనేది ఒక అద్భుతం. ఒక చిన్న స్పార్క్ ద్వారా లోపల జరిగే పేలుడు మనల్ని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తుంది. దీనికి ఉన్నటువంటి అతిపెద్ద బలం రిఫైన్మెంట్. కార్ స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ అయిందో లేదో తెలియనంత నిశ్శబ్దంగా ఉండటం పెట్రోల్ కారు ప్రత్యేకత. లాంగ్ జర్నీలలో, ముఖ్యంగా ఘాట్ రోడ్లలో పెట్రోల్ ఇంజన్లు ఇచ్చే టార్క్యూ మరియు పవర్ డెలివరీ మరే ఇతర ఇంధనంతోనూ పోల్చలేం. ఇక డ్రైవింగ్ను ప్రేమించే వారికి ఇప్పటికీ పెట్రోలే మొదటి చాయిస్. కానీ ఈ పవర్ వెనుక ఒక భారీ ధర ఉంది. 2026లో పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతున్నా పాత ఇంజన్ల లైఫ్ మీద అది ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న భయం వినియోగదారుల్లో ఉంది. కిలోమీటర్కు ₹7 నుండి ₹8 ఖర్చు చేయడం అంటే ప్రతి నెల మీ జీవితంలో ఒక ప్రధాన భాగం ఆయిల్ కంపెనీల ఖాతాలోకి వెళ్తున్నట్లే. ఇది కేవలం రవాణా ఖర్చు మాత్రమే కాదు, మీ ఆర్థిక స్వేచ్ఛపై పడుతున్నటువంటి భారం. భారతదేశంలో సిఎన్జి అంటే ఒకప్పుడు కేవలం ఆటోలు, టాక్సీలకే పరిమితం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మారుతి సుజుకి, టాటా హ్యుండాయ్ వంటి కంపెనీలు ఫ్యాక్టరీ ఫిటెడ్ కిట్లతో ప్రీమియం కార్లను కూడా సిఎన్జిలో తెస్తున్నాయి. కిలోమీటర్లకు ₹3 ఖర్చు అంటే సామాన్యుడికి అది ఒక వరం. రోజుకు 60 నుండి 80 కిలోమీటర్లు తిరిగే వారికి సిఎన్జి కంటే ఉత్తమమైన పొదుపు మార్గం మరొకటి లేదు. కానీ ఈ పొదుపు వెనుక కొన్ని రాజీలు, అదేనండి కాంప్రమైజెస్ ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్టుగా 2026లో సిఎన్జి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంకుల దగ్గర క్యూలు పెరగడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. సమయమే డబ్బు అనుకునే వారికి ఇది పెద్ద మైనస్. పైగా సిలిండర్ల వల్ల లగేజ్ స్పేస్ కోల్పోవడం అనేది ఫ్యామిలీకి ట్రిప్స్ వేసేటప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది. అయితే టాటా మోటార్స్ తెచ్చిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీ కొంత ఊరటనిచ్చిన గ్యాస్ ఫిల్లింగ్ ప్రెజర్ తక్కువగా ఉన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు అనేది ఒక మొబైల్ ఫోన్ లాంటిది. రాత్రి ఛార్జింగ్ పెట్టుకుంటే ఉదయానికి సిద్ధం. ఇందులో గేర్లు ఉండవు, ఇంజిన్ శబ్దము ఉండదు, కేవలం స్మూత్ ప్రయాణం మాత్రమే. 2026లో బ్యాటరీ టెక్నాలజీ గణనీయంగా మెరుగుపడింది. ఒకప్పుడు 150 కిలోమీటర్ రేంజ్లో ఇచ్చే కార్లు ఇప్పుడు 400 నుండి 500 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ని ఇస్తున్నాయి. బ్యాటరీ ధరలు కూడా అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడం వల్ల ఈవీలు సామాన్యుడికి కాస్త దగ్గరయ్యాయి. అయినప్పటికీ ఈవీ కొనాలంటే ఇప్పటికీ అందరిలో ఒకటే భయం, మధ్యలో ఆగిపోతే ఏంటి? హైవేల మీద ఛార్జింగ్ పాయింట్లు పెరుగుతున్నా అవి పెట్రోల్ బంకులంత వేగంగా అందుబాటులోకి రాలేదు. 45 నిమిషాలు వెయిటింగ్ టైం అనేది లాంగ్ ట్రిప్స్లో అసహనానికి గురిచేస్తుంది. కానీ మెయింటెనెన్స్ విషయంలో ఈవీకి మరేది సాటి రాదు. ఇంజిన్ ఆయిల్ లేదు, కూలెంట్ లేదు, క్లచ్ ప్లేట్లు లేవు, సర్వీసింగ్ ఖర్చు దాదాపు 0 అని చెప్పొచ్చు. మీరు కార్ను 10 ఏళ్ళు ఉంచుకోవాలనుకుంటే ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇప్పుడు మనం అసలైన గణాంకాల్లోకి వెళ్దాం. ఒక పెట్రోల్ కారు ఆన్ రోడ్ 10 లక్షలు అనుకుంటే అదే ఈవీ వర్షన్ 14 లక్షలు ఉంటుంది. ఈ 4 లక్షల వ్యత్యాసాన్ని మీరు ఎన్ని రోజుల్లో రికవర్ చేస్తారు? మీరు నెలకు 2000 కిలోమీటర్లు తిరిగితే నెలకు 10,000 ఆదా అవుతుంది. అంటే 40 నెలల్లో అంటే 3.5 ఏళ్లలో మీ పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఆ తర్వాత మీరు తిరిగే ప్రతి కిలోమీటర్ మీకు లాభమే. కానీ మీరు నెలకు కేవలం 500 కిలోమీటర్లు మాత్రమే తిరిగితే ఆ 4 లక్షల రికవరీ అవ్వడానికి మీకు 15 సంవత్సరాలు పడుతుంది. అప్పటికే మీ కారు లైఫ్ అయిపోతుంది. సో రన్నింగ్ ఎక్కువ ఉంటేనే ఇవి లాభదాయకం. పెట్రోల్ కార్ల రీసేల్ వాల్యూ బాగుంటుంది, సిఎన్జి కార్లకు డిమాండ్ ఉంటుంది. కానీ ఈవీల రీసేల్ వాల్యూ అనేది ఆ కార్ల బ్యాటరీ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. 2026లో బ్యాటరీ హెల్త్ చెక్ చేసే సర్టిఫికేషన్లు వచ్చినా సెకండ్ హ్యాండ్ కొనేవారిలో ఇంకా కొంత భయం ఉంది. కాబట్టి నేను కారును 3 ఏళ్లలో అమ్మేస్తాను అనుకునే వారికి పెట్రోలే సేఫ్, నేను 8 నుండి 10 ఏళ్లలో వాడతాను అనుకునే వారికి ఈవీ లాభం. చూసారుగా, పెట్రోల్ ఒక ఎమోషన్, సిఎన్జి ఒక పొదుపు మార్గం, ఈవీ ఒక భవిష్యత్తు. ఈ మూడిట్లో ఏది గొప్పది అంటే సమాధానం లేదు. మీ అవసరం ఏంటి అనే దానిపైనే సమాధానం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంధన సంక్షోభం, పెరుగుతున్న కాలుష్యం మరియు మారుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 60 నిమిషాల విశ్లేషణ మీ కారు కొనుగోలు ప్రయాణంలో ఒక చిన్న వెలుగును నింపిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, జై హింద్.